సో మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు 5గురు కనబడ్డారు. ఇంకొక 2 పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది అయితే వినబడుతుంది. ఇక వీళ్ళకి ఏ పోర్ట్‌ఫోలియోస్ ఇస్తారు, ఆ పోర్ట్‌ఫోలియోల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ఏం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్‌కి మన కేంద్ర మంత్రులు ఏం చేయబోతున్నారని. దాదాపుగా అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సమయంలోనే ఎక్కువగా ఇక్కడ కేంద్ర మంత్రులు అనేది అంటే అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర మంత్రుల ప్రస్తావన కాస్త ఎక్కువగా వినబడుతూ ఉండేది. ఇప్పుడు దాసనారాయణరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే అలా కొంతమంది చిరంజీవి గారి వరకు కొంతమంది కేంద్ర మంత్రులుగా సాకారం చేశారు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ అవసరాలు తెలంగాణ అవసరాల దృష్ట్యా కేంద్ర మంత్రులు రాష్ట్ర అవసరాలు కూడా తీర్చాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా మళ్ళీ ఒక్కసారి హిస్టరీ రిపీట్ అయింది అనేది అయితే ప్రజల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి ఈ సంతోషాన్ని పార్టీల నాయకులు ఎలా చూస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. ఒకసారి గెస్ట్లు దీనికి సంబంధించి డిబేట్ చేద్దాం. సందీప్ గారు ఉన్నారు, టీడీపీ స్టేట్ సెక్రటరీ. నమస్తే అండి సందీప్ గారు. రైట్. గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. అలాగే జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, సీనియర్ పొలిటికల్ అండ్ సామాజిక విశ్లేషకులు ఢిల్లీ నుంచి. ప్రస్తుతానికి గాది వెంకటేశ్వరరావు గారు లైన్లో ఉన్నట్టున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఎలా అనిపిస్తుంది కేంద్ర మంత్రులుగా ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల తర్వాత కేంద్ర మంత్రి అన్న పదం వినబడ్డం? ముందుగా మీకు అలానే ప్యానల్లోకి వచ్చే పెద్దలందరికీ వ్యూవర్స్ అందరికీ శుభోదయం. ఖచ్చితంగా హ్యాపీ అండి. ముందుగా మన రాష్ట్రం నుంచి ఎంపికైనటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి కేబినెట్ మంత్రిగా తీసుకున్నందుకు, అలానే మా గుంటూరు ఎంపీ కొత్తగా రావటంతోనే ఒక సంచలనం లాగా గెలవటమే కాకుండా మంత్రి పదవి కూడా సాధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇద్దరు కూడా నా తరపున పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ, అలానే తెలంగాణలో సాధించినటువంటి ఆ ఇద్దరికి కూడా కిషన్ రెడ్డి గారికి సంజయ్ గారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఖచ్చితంగా హ్యాపీ అండి. మనవాడు అనేది ఎప్పుడూ ఉంటది. మన అనే ఫీలింగే వేరే. అసలు నువ్వు నేను అనే దానికంటే కూడా మన అనే ఫీలింగే చాలా వినూత్నమైనటువంటి ఫీలింగ్ అది మనిషిలో. సో అందుకని మా వాళ్ళు ఇక్కడ 5గురు, ఇట్లా మర్చిపోయానండి, ఐఎమ్ సారీ, వర్మ గారు ఉన్నారు, భీమవరం నుంచి భాజపా వర్మ గారు. ఆయన కూడా శుభాకాంక్షలు చెప్తూ ఖచ్చితంగా ఒక ఫీల్ ఉంటుంది. మా వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు, మీరు అన్నట్టుగా చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర కేబినెట్ లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అనేదానికి ఫీల్ వెరీ ప్రౌడ్. అట్లానే హ్యాపీ కూడా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళ ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెప్పించడంలో కానీ అభివృద్ధిలో కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అటు రామ్మోహన్ నాయుడు చాలా చిన్న కుర్రవాడు, పెమ్మసాని గారు చాలా యంగ్స్టరే, అలాగే వరం గారు కూడా చూస్తున్నాను. సో ఖచ్చితంగా వీళ్ళు యొక్క పాత్ర రాష్ట్ర అభివృద్ధిలో ఖచ్చితంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి వేరే రకం అన్నట్టుగా రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా ఈ కూటమిలో మాత్రం ఎక్కడా కూడా సొంతానికి అనే పదం వినపడకుండా రాష్ట్రం కోసమే, రాజకీయాల్లోకి మనం వచ్చింది సేవ చేయడానికే అనే భావనతో వీళ్ళందరూ కూడా చేస్తారు. ఖచ్చితంగా నాయకులు కూడా అట్లాగే చేపిస్తారని చెప్పేసి ఒక ఆశాభావం ఉంది. 100% వాళ్ళతోను. ప్లస్ రేపు ఇక్కడ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రాష్ట్రంలో కూడా. ఖచ్చితంగా ఈ కూటమి ఆశయం కూడా ఏంటంటే రాష్ట్రం బాగు చేసుకోవాలని ఒక ఆశయం. చూస్తాం, ఆల్రెడీ 2 రోజుల నుంచి రాజధాని ప్రాంతంలో పనులు మొదలు పెట్టారు. అంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కానీ వాళ్ళకి తెలియనితనం, తప్పిదం అంటే కూడా నేనేమంటానంటే అసలు ఒక పని చేయాలంటే అది తెలిసిన అతనికి ఆ పని ఇస్తే చేస్తారు ఖచ్చితంగా. ఏదో ఇప్పుడు పాఠాలు చెప్పాలంటే టీచర్ గారిని కూర్చోబెడితే పాఠాలు చెప్తారు, కానీ దాంట్లో అనుభవం లేనటువంటి వాళ్ళని కూర్చోబెడితే పాఠాలు చెప్తారు. వెంకటేశ్వరరావు గారు కొంచెం బ్రేక్ అవుతున్నట్టుంది ఆడియో. అయితే ఇక్కడ జనసేన కూడా లిస్ట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు, కానీ ఎందుకంటారు అది లేదు? దాని మీద ఏమైనా ఇది ఉందా? బాలశౌరి గారు లిస్ట్ లో ఉంటారన్నారు, లేదు పవన్ కళ్యాణ్ గారే కేంద్ర కేబినెట్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనుకున్నారు. జనసేన విషయంలో ఏదైనా ఉందా ముందు? నథింగ్ అండి, ఏమీ లేదు. అలా అని చెప్పేసి మా నాయకుడికి ఆయన ఏమనుకున్నాడో ఇంకా మాకు కూడా డిస్కషన్ జరగలేదు కాబట్టి ఓకే. ఎక్కడ నిందా చెప్పాను,
వ్యక్తిగత లాభం కోసం అనే ఆలోచన లేదు ఆయనకి. ఏదైనా రాష్ట్రంలో ప్రజలే. సో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాల్లో భాగంగా మరి ఏమి ఆలోచించారో ఐ డోంట్ నో. బట్ ఏదైనా కానీ మాకైతే దాని గురించే పెద్ద ఆలోచన లేదు. మా ధ్యేయం అంతా కూడా రాష్ట్రము, మా ఆలోచన అంతా కూడా ప్రజలు కాబట్టి మంత్రి పదవి వచ్చిందా లేదా దాని గురించి ఆలోచించలేదు. రేపు ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ కూడా ఉంది కాబట్టి ఐ థింక్ నేను అనుకుంటే ఇవాళ కానీ రేపు కానీ ఒక నిర్ణయం తీసుకుంటారు మనం కూర్చొని. ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథంతోనే మేము, ఎందుకంటే ఈ కూటమిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఈ కూటమి ఏర్పడటానికి ముఖ్య కారకుడు, కర్మ కర్త క్రియ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే. సో అలాంటప్పుడు మా ఆలోచన విధానం కూడా ఆ మంచి కోసమే ఉంటుంది తప్పితే ఇక్కడ మా స్వార్థం అనేది ఉండదు. స్వార్థం గురించి ఆలోచించడం ఏదైనా కానీ రాష్ట్ర హితమే మా హితం కాబట్టి ఆ దిశగా వెళ్తాం. రైట్ అండి. ముఖ్యంగా అంటే ఈ కేంద్ర మంత్రుల గురించి మాట్లాడిన తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ దీనికి సంబంధించి మాట్లాడదామండి. ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే ఆంజనేయ రెడ్డి గారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అండి. మొత్తంగా అదే సమయంలో మీకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. మహా టీవీ అనేక విషయాల్లో ప్రజల పక్షాన్ని నిలబడింది, ప్రజల కోసం పోరాడింది. ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా నిష్పక్షపాతంగా పరిస్థితిని విశదీకరిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో మీరు ఈ రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ ప్రధానమంత్రి పోషించారు. అందులో మీరు ఒకరిని భావిస్తున్నారు. మీకు కూడా థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు. సో మొత్తంగా బీజేపీలో కేంద్ర పదవులు అంటే ఇక బీజేపీ పాయింట్ 5కి పడిపోయింది అన్న దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ పుంజుకొని సరే కూటమితో వెళ్ళారా, అందరూ కలిసి వెళ్ళారా, ఏం జరిగినా మళ్ళీ పుంజుకొని 6%కి రావడం, ఒక కేంద్ర మంత్రి రావడం, అది కూడా ఒక కార్యకర్తగా బీజేపీలో గ్రౌండ్ నుంచి పనిచేసిన వ్యక్తికి ఇవ్వడం. ఎంతమంది అంటే గతంలో చేసిన వాళ్ళు కానీ ఇది ఉన్నవాళ్ళు కానీ రాజ్యసభ ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నప్పటికి కూడా బీజేపీ ఒక కార్యకర్త స్థాయి నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అది బీజేపీ యొక్క గొప్పతనం. బీజేపీ క్యారెక్టర్, కార్యకర్తలు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు వారిని, వారి సేవలు గుర్తించి వారికి సరైన సముచిత స్థానం కల్పించడం, అవకాశం వచ్చినప్పుడు వారికి ప్రజాపాలనలో భాగం కల్పించడం అనేది బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. దేశంలో చాలా మీరు ఎక్కడే చూడండి, వెస్ట్ బెంగాల్ నుంచి గత శాసనసభ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని, ఒక మహిళను ఎమ్మెల్యే, ఎవరా మహిళ అంటే ఇంటింటికి వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్లో పనిచేశారు. ఆమె భర్త దైనందిన ఆవిరి తీసుకొచ్చి నిలబెట్టి శాసనసభకి గెలిపించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇట్లా కదా అనేక రాష్ట్రాల్లో సాధారణ ప్రజలను, పార్టీ కార్యకర్తలను, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వారిని తీసుకొచ్చి రాజకీయాల్లో వారికి ప్రాధాన్యత కల్పించడం, ప్రజా జీవనంలో వారికి ప్రాధాన్యత కల్పించడం, మంత్రులు చేయడం, శాసనసభ్యులు చేయడం, భారతీయ జనతా పార్టీ. ఈ రోజు రాష్ట్రంలో కూడా వర్మ గారు చాలా సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో అనేక బాధ్యతలు చేపట్టారు. చాలా విజయవంతంగా వారి బాధ్యతలు నెరవేర్చారు. వారిని ఈ రోజు కేంద్రంలో మంత్రిగా చేయడంతో అది అట్టడుగు స్థాయి కార్యకర్తలు గుర్తించినట్టు కేంద్ర పార్టీ, మోడీ గారు, అమిత్ షా గారు చిట్ట చివరి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చిన్న పనిచేసిన వాళ్ళు వాళ్ళని గుర్తించినట్టుగా నేను భావిస్తున్నాను. వర్మ గారు చాలా నిజాయితీగా నిన్న వర్మ గారు కన్నీరు పెట్టేసుకున్నట్టున్నారు. అంటే ఇది ఎమోషనల్. ఇప్పుడు మీరు కూడా ఆంజనేయ రెడ్డి గారు చాలా మంది అసలు బీజేపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో ఇంకా ఎందుకున్నారు, ఏదో ఒక పార్టీలో ఉంటే ఏదో ఒక లాభం ఉంటుంది అని అనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు కూడా అలా నిలబడడం, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఆ పార్టీ తరపున మీరు వచ్చి వాయిస్ వినిపించడం కూడా ఒక నిలబడి చాలా తక్కువ మంది అలా ఉంటారు. అవునవును. కానీ బీజేపీలో ఒకసారి వచ్చిన తర్వాత మీరు చెప్పేది ఎవరో ఒకరో ఇద్దరు మధ్యలో ఉండొచ్చు కానీ బట్ చిన్నప్పటి నుంచి బీజేపీ తరపున వాళ్ళు, నేను విద్యార్థి రాజకీయాలు. ఒక్క నిమిషం. హలో
హలో హలో ఇప్పుడుందమ్మా? ఇప్పుడు క్లియర్గా ఉందండి. నేను ఈ ఇయర్ ఫోన్స్ తీసేసాను. నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. ఈ కాలేజ్ యూనియన్ లో ఎన్నికల్లో పోటీ చేశాను. తర్వాత యువ మోర్చా, బీజేపీ, తర్వాత అసెంబ్లీకి పోటీ చేసి చాలా కోట్లతో ఓడిపోయాను. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా, అది బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ ఎన్ని కష్టాలు అవమానాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం మేము పనిచేస్తున్నాము. అటువంటి వ్యక్తులతో వర్మ గారు ఒకరు. వారిని నిజంగా కూడా సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం ఈ రాష్ట్రంలో సాధారణ కార్యకర్తలు అందరూ కూడా ఒక పండుగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే ఎలాంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తే వీళ్ళు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అంటారు? ఒకసారి వెంకటేశ్వరరావు గారిని అడుగుదాం. వెంకటేశ్వరరావు గారు, అంటే రామ్మోహన్ నాయుడు గారి విషయంలో అంటే ఎలాంటి అవమానాలు ఈ 5 ఏళ్ల పాటు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఆయన్ని అవమానించింది ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు విమర్శించింది. అనేక రకాల విమర్శలు, ఎన్ని రకాలుగా అంటే 2 ఎంపీలు మాత్రమే ఉండడంతో పార్లమెంట్లో వీళ్ళ గొంతే వినబడకపోయినా రామ్మోహన్ నాయుడు నిలబడిన తీరు, గల్లా జయదేవ్ గారు నిలబడిన తీరు మాత్రం ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని చాలా దృఢంగా తీసుకెళ్లేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలని. అలాంటిది ఈరోజు ఆ వ్యక్తులే ఆ చిన్న వయసులోనే ఏరా పోరా కూర్చో అని మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడిన ఆ వ్యక్తులే ఈరోజు కేంద్ర మంత్రులుగా అదే పార్లమెంట్లోకి అడుగుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే రామ్మోహన్ నాయుడికి రైల్వే శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఒకటి వినబడుతుంది. అంటే ఏ పోర్ట్ఫోలియో ఇస్తే ఆంధ్రప్రదేశ్కి కూడా ఉపయోగపడేలాంటి పనులు మనం చేసుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? గాదే గారు, ఎంతమంది ఉన్నాం అనేది కాదు, ఉన్న వాళ్ళలో మనకి ఎబిలిటీ ఉందా లేదని చూడాలి. ఇందాక అదే చెప్పింది, చేతకానాడికి చేతనాడికి తేడా నేను ఇందాక మీకు చెప్పింది అదే. వాడు ఎంతమంది ఉంటే ఏమన్నది, 51 మంది ఏం పీకారు, 22 మంది నుంచి రాష్ట్ర మొత్తం 25 మంది 26 మంది ఉన్నారంటారు. ఎంతమంది ఉండి ఏం చేశారు? ఏనాడని ఎవడన్నా మాట్లాడినాడు ఉన్నాడా? మాట్లాడుకుంటే ఏదో చదువుకొచ్చుకుని ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం కాదు. ఇష్యూ మీద డిబేట్ జరుగుతుందంటే డిబేట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉండాలి. వాళ్ళు ఎవడన్నా ఒక్కడున్నాడు వాళ్ళు, అందుకనే కదా వాళ్ళకి వాళ్ళ చేతగానాలు కాబట్టి వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు అందరినీ. ఇంకా ఎక్కడో ఉండే పాప మా నలుగురు గెలిచారు, ఎందుకు పనికిరాను ఆ నలుగురు కూడా. మీరు అన్నది కిందాక ఎరా పోరా అనేవాడు పార్లమెంట్ లో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి చోట అట్లాంటి మాటలు మాట్లాడేవాడు మనం ఏమన్నా. సో అందుకని వాళ్ళ అహంకారానికి ఇవాళ సరైన సమాధానం ప్రజలు చెప్పారు. పోతే ఇక మనకి రాష్ట్రానికి ఇవాళ మన రాష్ట్రానికి అన్ని అవసరం అండి. ఒకటనేముంది అసలు, ఇప్పుడు విడిపోయో వచ్చాము, గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది అంటే గత ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు బీజేపీ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాం. విడిపోయి వచ్చేసినటువంటి రాష్ట్రంలో నేను పద్దాలు చెప్తాను, విడిపోయింది తెలంగాణ కాదు, విడిపోయింది ఆంధ్ర రాష్ట్రమే. ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయింది, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఏమీ లేకుండా వచ్చాం హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లే, ఆ ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు మొదలు పెట్టారు. కొన్ని కట్టగలిగారు, కొన్ని రన్నింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా నాశనం చేసి గత ప్రభుత్వం ఇవాళ ఏమీ లేకుండా చేసింది. మళ్ళా కట్టిన వాటిని ఎందుకు పనికి రాకుండా చేశారు. ఇవాళ జంగిల్ క్లియరెన్స్ అని చెప్పి రాజధానిలో చేస్తూ ఉంటే ఆ ఐరన్ రాడ్లు ఒకటి బయటకు వస్తుంటే నిజంగా ఇంత దుర్మార్గంగా ఉంటారా మనుషులు అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మించుకోవాలి, పూర్తిగా పునర్నిర్మించుకోవాలి. పునర్నిర్మించుకోవడానికి ప్రతిదీ అవసరమే. ఇక్కడ ఏ శాఖ దానికి ఇంపార్టెంట్. ఒకసారి కోరుకునేది ఏంటంటే అంతే, రామ్మోహన్ నాయుడు గారిని మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఎలా దూషించారో ఒకసారి అది చూద్దామండి. ఎందుకు మేడం వైనాట్ ఇప్పుడు ఎందుకు మనకు అవసరం అది? ఆ పిచ్చోడు మాట్లాడి మళ్ళీ మనం చూడాలి అంటే గుర్తు తెచ్చుకోవాలి కదా జరిగిన తగిలిన గాయాలు సక్సెస్ ఒకసారి చూద్దాం. నువ్వు కూర్చొని మాట్లాడినా చాలా కూర్చో. You please don't go to the. Ask them to shut up and sit down. You person. నువ్వు కూర్చొని మాట్లాడినా చాలా కూర్చో. You please don't go to the. Ask them to shut up and person. నువ్వు కూర్చొని మాట్లాడినా చాలా కూర్చో. You please don't go to the. Ask them to shut up and sit down. You person. నువ్వు కూర్చొని మాట్లాడినా చాలా కూర్చో. సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా.
సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. ఇదండి వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు నేను అంటుంది అదేనండి, ఇప్పుడు బుద్ధిహీనులు వాళ్ళంతా. ఇప్పుడు ఒక పార్లమెంటేరియన్ గా ఉన్నటువంటి వ్యక్తి తోటి పార్లమెంటేరియన్ ని ఎలా మాట్లాడాలి, ఎలా సంబోధించాలో కూడా తెలియకపోతే వీళ్ళకి అదేనే అంటుంది, వీళ్ళకి ఉన్నటువంటి అహంకారం, వీళ్ళకి వచ్చినటువంటి అహంకారం, ఇది అహంకారాన్ని వాడు ఏం చేస్తారు చూసాం. ఎందుకంటే ఇతను ఈ సోకాళ్ళు ఇప్పుడు ఎవరైతే మాట్లాడా మిథున్ రేపు అసలు పార్లమెంట్ లో కూర్చోగలుగుతాడా, వెళ్ళగలుగుతాడా? వాళ్ళకి ఇక్కడ చూస్తే మీరు ఈ చైతక్య గురించి చెప్తున్నారు, దాని దయచేసి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేద్దాం. ఇలాంటివి ఆ పనికి మాలిన దానికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు కదా. దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో దురదృష్టవశాత్తు వీళ్ళందరినీ కూడా ఓట్లేదు జనం గెలిపించారు వాళ్ళు. అంటే ఇలాంటివన్నీ 5 ఏళ్ల పాటు విన్నాము. ఇక మీదట ఈ నాయకులు అంటే వచ్చే నాయకులు ఇలాంటివి వినకుండా దానికి అంటే ఈరోజు సమాధానం చెప్పారు, ప్రజలు సమాధానం చెప్పి అక్కడ దాకా మిమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మీరు మాత్రం ఇలా చేయొద్దు అని కూడా మనం నేర్చుకోవాలి, అంటే గుర్తు తెచ్చుకోవాలి వెంకటేశ్వరరావు గారు. 100% అండి. రేపు చూడండి అసెంబ్లీ అంటే ఏ రకంగా ఉంటది అనేది రేపటి నుంచి చూడపోతారు మీరు. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తారు, అసెంబ్లీ అంటే ఇట్లా ఉంటది కావాలా అనుకునే విధంగా రేపు అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. తప్పితే ఆ పిచ్చి సమూహం, ఆ పిచ్చి గ్రూప్ ఉంది చూడండి, ఆ గ్రూప్ లో జరిగినప్పుడు లాగా కైచక్కలుగా నవ్వుకోటాలు తిట్టుకోటాలు అలాంటిది ఉండదండి. అసెంబ్లీ దేనికోసం అండి? ప్రజా సమస్యలు చర్చించడానికి అది అదొక వేదిక. అంతేగాని ఈ పిచ్చి వాళ్ళకి వెళ్ళి అక్కడ తిట్టుకోవడానికి, ఒకటి పొగుడుకోవడానికి, కవిత్వాలు రాసుకోవడానికి అంత కాదు కదా. ఒక ప్రజాప్రతినిధి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గం గురించి మాట్లాడగలగాలి. అతను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గంలో ఏది అవసరమో ఏంటో, లేదు మంత్రి అనుకోండి రాష్ట్రానికి మొత్తానికి ఉంటాడు కాబట్టి ఆ రాష్ట్ర సమస్య ఏంటి, ఈ రకంగా చేయబోతున్నామని ప్రజలకు తెలిసే విధంగా అక్కడ చర్చించుకుని దాని ప్రకారంగా నిధులు తెచ్చుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటిది సభ, అసెంబ్లీ సెషన్ జరిగేది. కానీ ఈ పిచ్చి మందకు అది ఏమైనా తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోరు పారేసుకుని ఇవాళ రోడ్డు మీద రమ్మాలండి. ఈ పిచ్చిదాన్ని ఆ పిచ్చిదాన్ని రోడ్డు మీద రమ్మాలంటే జనం ఎట్లా చెప్తారో, ఏదో పీకలారు గీకలారు అదని చెప్తున్నారు. అందుకని మొత్తం పీకారు కదా. ఇక్కడ కార్టూన్ కూడా చూసారు, ఏడు కదా రామని దుచ్చంత తీసేసి అక్కడ పెట్టారు, తల మీద మొత్తం ఇక్కడ పీకారు. కానీ ఇవాళ ప్రజలు అల్టిమేట్ అండి, ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తారు. ఏదో మనం ఈ పూట ఏదో అహంకారం ఉందని చెప్పేసి మాట్లాడినంత మాత్రం అయిపోయింది అంతటితో. రేపటి రోజు నుంచి ఏం జరుగుతుందో ఒకసారి గుర్తారు కానీ ఎవరు కూడా. ఇవాళ నాకేదో ఉంది, నాకేదో కర్ర ఉందని కొడితే రేపు ఈ కర్ర లేనప్పుడు రేపు పరిస్థితి కూడా మనం గమనించుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, హామీ కూడా వస్తున్నాను ప్రజలకు ఎప్పుడు కూడా. ఇవాళ జనసేన భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ నిన్న మోడీ గారు కూడా అదే అన్నారు, అంగుళంలో నిన్న ప్రతి అంగుళం. చెప్పండి మేడం, చెప్పండి. ప్రతి విషయంలో ఇక్కడ జనసేన పాత్ర ఉంటది. ప్రతిదీ చెప్తున్నాం మేము చెప్తున్నాం, జనసేన అనేది కూడా ప్రతిదీ పరిశీలిస్తానంటాము. ఎక్కడా కూడా మేము ఏదో వదిలిపెట్టేసేసి కూర్చొని అయిపోయింది కదా అనే ప్రశ్న ఉండదు. మేము ప్రభుత్వంలో బ్రేక్ అవుతుందండి. ఆంజనేయ రెడ్డి గారు, ఇలా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఒక ప్రభుత్వంలో కూటమిని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. రేపటి నుంచి రానున్నటువంటి 5 సంవత్సరాలు కూడా మేము అదే విధంగా పర్యవేక్షిస్తూనే ఉంటాం. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తాం. ప్రతి అంశంలోనూ కూడా అభివృద్ధి జరుగుతుందా, మంచిగా వెళ్తుందా, ప్రజలకు చేరుతుందా లేదని ఖచ్చితంగా జనసేన నుంచి ఆ పర్యవేక్షణ ఉంటది. రాష్ట్ర ప్రజలు కూడా భరోసా ఇస్తున్నాం, మళ్ళా కూడా భరోసా ఇస్తున్నాం. మేము ఉన్నది 21 మంది అయినా కానీ 175 నియోజకవర్గాల్లో కూడా మా పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగే విధంగా కూడా జనసేన పార్టీ అడుగులేస్తాను కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. రైట్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, మీరేమంటారు? ఇప్పుడు ఇదే ప్లేస్లో కూర్చోరా నాయన అనే దగ్గర నుంచి అంటే జస్ట్ సెటప్ అండ్ సిట్ డౌన్ మీరు చెప్పండి వాళ్ళని అంటే ఆ స్థాయిలో మన పరువుని తీసుకెళ్ళి, సరే అసెంబ్లీలో ఎలాగో తిట్టుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి కూడా మనల్ని తిట్టుకుంటూ చేసిన ఇలాంటివి ఇంకా ఇది జస్ట్ శాంపులే. గతంలో ఇంకొన్ని సందర్భాల్లో కూడా చాలా ఘాటుగానే మాట్లాడారు. అక్కడి నుంచి మొదలు పెడితే అదే దాంట్లో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ రెడ్డి అతి చిన్న వయసులో వెళ్ళడాన్ని నిజంగా కర్మ రిపీట్స్ అంటారా, దీన్ని ఏమంటారు అండి? కర్మ కమ్స్ బ్యాక్. దట్ ఈస్ ఇప్పుడు ఏం జరుగుతుందో అది. అదే సమయంలో ప్రతి దాడులు ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం సమంజసం కాదు.
ఎవరు తప్పు చేసినా చట్టం ముందు నిలబడాలా, చట్టం న్యాయస్థానాల ముందు నిలబడాలా, తప్పు చేస్తే శిక్ష అనుభవించాలా. నేనేమంటున్నానే, రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి, అది ఏమాత్రం సమంజసం కాదు. శాంతి భద్రతలతో అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సింది. సో ఈ రోజు మనకున్న ఈ ముగ్గురు కూడా, పురంధేశ్వర గారు మా పార్టీ అధ్యక్షురాలు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చాలా విజయంలో వినయం అంటాం కదా, విజయంలో వినయంగా ఉన్నారు. ఒక అద్భుతమైన విజయం సాధించినప్పటికీ కూడా నాయకుల్లో ఎంత వినయం కనిపిస్తుందో మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు 3-4 రోజుల క్రితం చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడా కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చు, చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు, సంయమనం పాటించాలా పార్టీ కార్యకర్తలు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పీల్ చేస్తున్నారు, మా పురంధేశ్వర గారు కూడా అప్పీల్ చేస్తున్నారు. కాబట్టి ఇది రాజకీయ నాయకుల గొప్పతనం, ఇది రాజకీయ సంస్కారం. మేడం, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల, వారి పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాల పట్ల బయటకు వచ్చి ఒక ప్రకటన చేయడం కానివ్వండి, పార్టీ కార్యకర్తల నాయకత్వాన్ని హెచ్చరించడం కానివ్వండి, మీరు సంయమనం పాటించండి, ఏమాత్రం సమంజసం కాదు, తప్పు ఎవరైనా చేస్తుంటే దాని ప్రకారం చట్ట ప్రకారం ముందుకెళ్దామని చెప్పిన లేదా అపీల్ చేసిన, విజ్ఞప్తి చేసిన సంఘటన మీరు ఎప్పుడైనా గుర్తుందా మేడం మీకు? ప్లీజ్ నాకు తెలిసినంత వరకు ఏది లేదు, ఎక్కడ కూడా. పడాలి నాని సోచినట్టు మాట్లాడారు. ఈరోజు మీరు మిథున్ రెడ్డి యువకుడు, ఆయన కూడా. రామ్మోహన్ రెడ్డి ఇంకా యువకుడు. మిథున్ రెడ్డి 3వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. రామ్మోహన్ నాయుడు 3వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. యువకుడైన మిథున్ రెడ్డి లోక్సభలో హీజ్ ఎ లా మేకర్ కదమ్మా. చట్టాలు తయారు చేస్తారు, చట్టాలు తయారు చేసి ప్రజలకు ఇస్తారు. కాబట్టి చట్టాలు తయారు చేసే వాళ్ళే లా మేకర్స్. దిగజారి లోక్సభ అంటే ఏమిటది? అది దేశానికి దిశ నిర్దేశం చేసే ఒక సభ. పాలసీ, రాష్ట్రానికి దేశానికి ఏం జరగాలని పాలసీ మేకింగ్ చేసే స్థానంలో ఉన్నారు. దేశానికి దిక్సూచి లోక్సభ అయినప్పుడు ఒక లోక్సభ సభ్యుడు అధికారం తలకెక్కి, అందుకని సమ్ టైమ్స్ ఐ యూజ్డ్ టు సే పవర్ హ్యాస్ గాన్ టు హెడ్. ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ఆ అధికారం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరైనా శాశ్వతం అండి? ఏ పార్టీ అయినా శాశ్వతం? ఏ పార్టీ అయినా అధికారం ఉంటుందో? గెలుపు ఓటములు సహజమే కదా. కానీ మన ఓటములో ఏమి నేర్చుకున్నాము, గెలుపులో ఎంతవరకు వినయంగా ఉన్నాము, విజయములో ఇదే కదా ప్రజలు చూసేది. మనం అసెంబ్లీలో చూసాము, కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు, రామ్ గారు మాట్లాడిన ఇవన్నీ చూసి మాజీ ముఖ్యమంత్రి గారి శ్రీమతి విషయంలో ఆమె రాజకీయాల్లో లేదు, అప్పుడు బయట పబ్లిక్ పాలిటిక్స్ లో లేదు, ఆమె వ్యాపారము, ఆమె ఆ వ్యాపారంలో దాన్ని ఏ విధంగా వృద్ధి చెందాలో, అందులో ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగాల, ప్రజలకి ఏ విధంగా మంచి జరగాలో వారి సంస్థ నుంచి చూసుకుంటూ వచ్చారు. ఆమె ఏం మాట్లాడారు ఆ రోజు? వంశీ కానివ్వండి, లేదా కొడాలి నాని గారు కానివ్వండి, లేదా ఇంకెవరు ఏం మాట్లాడారు? ఒకసారి నాకు బాగా గుర్తుందా, మా ముఖ్యమంత్రి గారే వచ్చిన మొదటి సంవత్సరంలోనే అచ్చెన్నాయుడు గారిని ఏం మాట్లాడారంటే, ఏమాయా ఏకవచనంతో, ప్లీజ్ గుర్తు పెట్టుకోండి, ఏకవచనంతో అచ్చెన్నాయుడు నీకు ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదే అన్నాడు. ఎంత ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, కోట్లాది మంది ప్రాతినిధ్యం వహించే ఒక పెద్ద రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే సమాజం ఏ విధంగా ఆలోచించాలా, సమాజం ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలా? ఈ మెసేజ్ ని ఆయన ఆ విధంగా మాట్లాడి తిట్టుంటే మెసేజ్ వెళ్తుంది. అందువల్ల చాలా దిగజారి వ్యవహరించారు అధికార పార్టీ నాయకులు. ఈ రోజు అనేక సందర్భం మనం చూసాం కదా. ఈ మంత్రిత్వ శాఖలు తీసుకున్న వాళ్ళు అంబటి రామ్ గారు కానివ్వండి, అంతకుముందు మా నెల్లూరు జిల్లా అతను అనిల్ కుమార్ యాదవ్ అని ఉన్నాడు. ఆయన BDS చదివాడు, మంచి ఉన్నత విద్య చదువుకున్నాడు. ఆయన తీసుకొచ్చి ఫస్ట్ టర్మ్ లో ఆయన్ని నీటిపారుదల శాఖ మంత్రిగా వేశారు. ఆయనకి ఎటువంటి అవగాహన లేదు నీటిపారుదల శాఖ మంది లేకపోవడం తప్పు కాదు, అందరూ కూడా మేధావుగా కాదు కదా, కానీ తెలుసుకోవాలి కదా. నాకు
శాఖ ఇచ్చారు, దాన్ని ఏ విధంగా లోతుగా అధ్యయనం చేయాలా, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కరించాలా, నా శాఖ ద్వారా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలా, నా శాఖ ద్వారా ప్రజలు ఏ విధంగా బాగుపడాలా, ఇది చెయ్యాలి కదా. అది చేయలేదు. అది చేయకుండా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము. ఆయన అసెంబ్లీలో నేను 2022కే పూర్తి చేస్తున్నాను, 21కే పూర్తి చేస్తాను, సెంట కాదు, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ అని పెద్దగా అరిచి నోరంతా తెరుచుకొని అసెంబ్లీలో ఏం మాట్లాడుతుందో మనకు అర్థం కాదు. అటువంటి మంత్రులు మనం అసలు రాంబాబు గారు వచ్చారు. రాంబాబు గారికి దేని మీద అవగాహన లేదు. పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్ళైనప్పుడు పోలవరం పూర్తి చేస్తామంటాడు. ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రి, ఒక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి, ఈజ్ రిప్రజెంటింగ్ మోర్ దాన్ 5 crores పీపుల్. ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే కింద స్థాయి వాళ్ళకి ఎటువంటి సందేశం వెళుతుంది? ఆ పార్టీలో ఉండే కింద వాళ్ళు ఇంకే విధంగా వదిలిపెడతారమ్మా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. అదే జరిగింది. అతిని భరించరమ్మా, అతిని టూ మచ్ ఈజ్ ఆల్వేస్ వెరీ బ్యాడ్, అతి సర్వత్ర వర్జియే, దానికే ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇవాళ నిన్న మోడీ గారు కూడా ఒక మాట అన్నారు, యాటిట్యూడ్ చూపించడమో లేదంటే అహంకారం ప్రజలు గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఒదిగి ఉండాలి, నాయకులు అనేవాళ్ళు ఒదిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశే మొత్తం దేశం మొత్తానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలండి. ఒదిగి ఉండకుండా మా నెంబర్లు చెప్పుకుంటూ మనం విచ్చలవిడిగా రెచ్చిపోతే ప్రభుత్వము ఏ విధంగా ఉండకూడదో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండకూడదో వైసీపీ ప్రభుత్వం నిరూపించింది. రాజకీయ నాయకులు ఏ విధంగా దిగజారి మాట్లాడకూడదో, లా మేకర్స్ ఏ విధంగా ప్రవర్తించకూడదో వైసీపీ ప్రతినిధులు చూపించారు. కాబట్టి దేశానికి ఒక రకంగా మీరు చెప్పినట్టు ఇది దేశానికి ఒక ఆదర్శం అవుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా ఉండకూడదు, మనం ఈ విధంగా మాట్లాడకూడదు, మాట్లాడితే ప్రజలు వదిలిపెట్టరు అనేది దేశానికి కూడా ఒక సందేశం వెళ్ళిందనే విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా అండి. దీని మీద ఒక బుక్లెట్స్ లాంటివి తయారు చేసి అసెంబ్లీలోకి వచ్చే కొత్త వాళ్ళకి ఎలా ఎగ్జాక్ట్లీ కేస్ స్టడీ లాగా ఎలా ఉండాలి అంటే ఏ 5 ఏళ్ల ప్రభుత్వాన్ని చూడాలి, ఎలా ఉండకూడదు అంటే ఏ 5 ఏళ్ల ప్రభుత్వాన్ని చూడాలి అని చెప్పేసి కొన్ని అంశాలు ఇది చేయాలి. రైట్. ఎనీవే, పడ్డవాడు చెడ్డవాడు కాదు అన్నట్టుగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా విఘ్నులు, చాలా చైతన్యవంతులు. ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్పగలం అంటే అనే సందర్భాల్లో వెంకటేశ్వర గారు మనం కూడా మాట్లాడుకున్నాం. పక్కనడికి ఏమైనా ఎందుకు ఆంధ్ర ప్రజలు పట్టించుకోకుండా తయారయ్యారు అనుకున్నాం. కానీ నిజంగా ఇప్పుడు వచ్చిన తీర్పు చూస్తే రకరకాలుగా అంటే విభజించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అనుకున్నారు. ఆ తర్వాత సెంటిమెంటో లేదంటే ఒక్క ఛాన్స్ అడగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చి చూసిన తర్వాత జరిగిన నష్టం ఏదో జరిగింది, ఎవరు కావాలో వాళ్లే అని బీజేపీ రావడం వల్ల కొలాప్స్ అయిపోయింది టీం అన్నారు, అయినప్పటికి కూడా నిలబడింది. మొత్తానికైతే ఒక సక్సెస్ సాధించారు. ఇప్పుడే సాహెబ్ గారు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి మేడం. నమస్తే అండి. సో మొత్తంగా అయితే ఎక్కడ అవమానాలు పాలయ్యారో అక్కడే అడుగు పెడుతున్నారు, అక్కడే కేంద్ర మంత్రులుగా కూడా వెళ్తున్నారు. ఎలా చూస్తారు మేడం? తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ, మహా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. మీరు సార్ నమస్తే. ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నారో అనేది అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా కూడా కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో కొన్ని విభేదాలు రావచ్చు. వాళ్ళ విధానాలు నేను అన్నది బీజేపీతో అవమానాలు కాదండి. పార్లమెంట్ మీరు మిస్ అయ్యారు, అక్కడ కూడా మీరు వైసీపీతోనే అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ బీజేపీ ఎక్కడ అంటే 5 ఏళ్ల పాటు ఒకవేళ వైరం ఉన్నప్పటికీ పార్లమెంటులో ఆంజనేయ రెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి కూడా తెలుసు, ఎక్కడా కూడా 5 ఏళ్ల పాటు టీడీపీని బీజేపీ ఏం విమర్శించలేదు. అలానే టీడీపీకి అవకాశం ఇవ్వకుండానూ లేదు. ఇచ్చిన అవకాశాన్ని రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు కూడా వినియోగించుకోగలిగారు. ఓకే మేడం. ప్రధానంగా మనం కొన్ని అంశాలు చూసుకోవాలి. మరి ఈ ఎలక్షన్ ముందల ఎలియన్స్ కి వెళ్ళేటప్పుడు వైకాపా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు అరేరే ఇంకేముంది, బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలుస్తుంది, మైనార్టీలకు ఏదో నష్టం జరిగిపోతుంది, అసలు మైనార్టీలు ఇక్కడ బతకడానికి అవకాశం లేదని చెప్పి అసలు సోషల్ మీడియాలో 80% అయ్యే పోస్టులు అండి. నేను ఎందుకంటానంటే దాదాపు ఒక 42 కాన్స్టిట్యున్సీల్లో ఫలితాలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు మైనార్టీలు.
42 కాన్స్టిట్యున్సీల్లో. కాబట్టి వైకాపా పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, అరే వీళ్ళని ఏదో ఒక విధంగా బొట్లో వేసుకోకపోతే మనం గెలము గట్టెక్కమని. మేము వాస్తవంగా ఒక మైనార్టీగా నేను మాట్లాడుతున్నానండి. 2014, 2019 కాలంలో మైనారిటీలకు ఒక విధంగా చెప్పాలంటే సువర్ణ యుగమే. నేను ఎందుకు చెబుతున్నానంటే, సంక్షేమ పదంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు దుల్హాన్ లాంటి పథకం కావచ్చు, ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ పిల్లలను విదేశాల్లో చదివించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా చాలా లాభపడ్డారు. దీంతో పాటు మైనారిటీ పిల్లలు ఎక్కువ డ్రాప్ అవుట్స్ అయ్యేవాళ్ళండి. ఆ డ్రాప్ అవుట్స్ ఏ విధంగా తగ్గియాలనే దానికి అధికారులతో ఒక కమిటీని వేసి మైనారిటీ వర్గాల్లోకి తీసుకెళ్లి మైనారిటీ పిల్లలు చదువుకోవాలి, చదువు ద్వారానే మీ తలరాతలు మారతాయి, చదువు ద్వారానే మీరు రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోగలరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్యాంపులు పెట్టించాడు. మేము ఈ మధ్యకాలంలో అవన్నీ గుర్తు చేసామండి. కాబట్టి మైనారిటీలు బీజేపీని కూడా ఆదరించారు, మైనారిటీలు కూటమిని ఆదరించారు. కాబట్టి 165 స్థానాల్లో మేము గెలిచాం, ఎంపీలు కూడా భారీ ఎత్తున గెలిచాం. ఇప్పుడు మా ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటే, నిన్న ప్రధానమంత్రి గారి గురించి కూడా చెప్పిన తర్వాత చెబుతానండి. నిన్న 3వసారి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయటం కూడా అది హ్యాట్రిక్. ఎందుకంటే నెహ్రూ గారి తర్వాత మరి ఆయన ఆ స్థానంలో ఉంది. నిన్న మోదీ గారు ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారు. కొత్తగా వచ్చేటువంటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి నేను ఒక చిన్న అంశం, మీరు ఒద్దికతో అందరినీ కలుపుగోలుతనంతో ముందరకెళ్లాల్సినటువంటి అవకాశం ఉంది. అది చాలా మామూలు విషయం కాదండి. ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చిన రోజుల్లో రాజకీయ నాయకులు మాట్లాడేవాడు కాదండి. తర్వాత నిన్న మోదీ గారు ఓపెన్ గా ఆ విధంగా మాట్లాడటం చూస్తూ ఉంటే, ఎస్, ఖచ్చితమైనటువంటి సుస్థిరమైనటువంటి పాలన భారతదేశానికి అందిస్తాము, అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామనేది ఆయన మాటల ద్వారా తెలుస్తూ ఉంది. దీంతో పాటు కేబినెట్ చూస్తే గతంలో ఎన్నట్టు లేని విధంగా 72 మందితో మరి 37 మంది కొత్త వారితో కేబినెట్ తీసుకున్నారండి. దీంట్లో కూడా ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తున్నారనేది అధికారికంగా ఇవాళ ప్రకటిస్తారు. దీంతో పాటు ఏంటంటే ఎలాంటి శాఖలు వస్తే ఆంధ్రప్రదేశ్ కి బాగుంటుంది అంటారు? ఇప్పటి వరకు మేము అదే మాట్లాడుతున్నాం. ఏ పోర్ట్ఫోలియో వస్తే ఆంధ్రప్రదేశ్ కి యూజ్ అవుద్ది? ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒక కేంద్ర పార్టీ, ప్రాంతీయ పార్టీల వాళ్ళకి కానీ రాష్ట్రాల వాళ్ళకి కానీ పదవులు ఇచ్చేటప్పుడు వాళ్ళకు బ్యాలెన్స్ వస్తారు. అంటే ఇవన్నీ కూడా మనం చెప్పి అక్కడ జరగవండి, ఎగ్జాక్ట్లీ జరగవు. నేనేమంటానంటే ఊహాజనితంగా మనం చెప్పుకోవటమే, మాకు అది కావాలి, మాకు ఇది కావాలని చెప్పి మనం చెప్పుకోవటమే. ఎందుకంటే ఒక గంట ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుందండి. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా ముందరకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ సామాజికంగా సుస్థిరమైనటువంటి పాలన అందించాలి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ గతంలో నష్టపోయినటువంటి ఆ విధానాన్ని భర్తీ చేసుకోవాలి. ముఖ్యంగా రాజధాని ఏదైతే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఆయాలున్నాం. ప్రతిసారి అప్పులు తెస్తే ఎట్లా అండి? ప్రతి మంగళవారం అప్పులు తెచ్చుకుంటే ఎట్లా? ప్రతి మంగళవారం ఏదైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి ముఖ్యమంత్రి, లేదా ఇంకో అంశం. నేనేమంటానంటే భారతదేశంలోనే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి అంశాన్ని ఇక్కడ మేము ఏదో 165 గెలిచామని కాదండి, ఇక్కడ మాకు సవాళ్లు ఎదురవుతాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి సవాళ్లు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ప్రజలు మమ్మల్ని అవుట్రేట్ గా ఆదరించారు, కూటమి ఏదైనా చేస్తుందని చెప్పి అభిమానాన్ని వ్యక్తం చేశారు, కూటమితోనే మా ప్రయాణం అనుకొని చెప్పి మరి ఇంత భారీ సంఖ్యలో మేము గెలుస్తామంటే అది ఊహకందనేటువంటి వాస్తవంగా. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏమి నష్టపోయిందో అది భర్తీ చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు సామాన్యుడు మాట్లాడాలంటే మాట్లాడలేనటువంటి పత్రికా ముఖ్యంగా ఎవరన్నా పత్రికా వాళ్ళు కూడా మాట్లాడాలంటే స్వేచ్ఛ లేదు. జీవోలు లాంటి జీవోలు తీసుకొచ్చారు. వైనాట్ 175, వైనాట్ 25 ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి గారు ఊహించారండి. అది నేను కరెక్ట్ అను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించే నాయకులు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలండి. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అసలు ప్రతిపక్షానికి ఎక్కడ నిలిపించారండి? మీకు పాలక పక్షం, ప్రతిపక్షం అనేది 2 కళ్ళ లాంటివి అండి. ఇవి 2 కరెక్ట్ గా పనిచేసినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఒక సుస్థిరమైన పాలన వచ్చింది. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పదంలో ముందరకెళ్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. కానీ గత ప్రభుత్వాన్ని నేను ఎందుకంటే ప్రతిసారి ప్రతి డిబేట్లు ఈ మాట మాట్లాడాల్సిందే. గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు అడిగితే ముఖ్యమంత్రి గారు ఉప్పు చేపల ముఖమన్నారు. అంటే ఇవన్నీ కూడా యువకులు జీర్ణించుకోలేకపోయారండి. దీంతో పాటు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ లో కూర్చొని సరదాగా ఉండాలి. మీరు చూడండి, మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి ఆ ధాన్యాన్ని రోడ్డు మీద ఆరేసుకుంటే కనీసం పరదా పట్టాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందండి ఆ రోజు. నేనేమంటానంటే ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చండి,
సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి. పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు ఆపన్న హస్తాలు అందించాలండి. అభివృద్ధి లేకుండా మనం ఎంత చేసినా కానీ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందండి? కక్షలు కార్పణాలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకుల మీద ప్రతిసారి వాళ్ళు వాళ్ళ బలాన్నంతా ఉపయోగించారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే యువకుల గురించి ఒక్కసారైనా కానీ వైకాపా ప్రభుత్వం ఆలోచించిందా? పైపెచ్చు ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు, దీంతో పాటు మరి యూనివర్సిటీల పేర్లు మారటం అండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఏ విధంగా మార్చుకుంటారండి? దీంతో నేనేమంటానంటే ప్రతిసారి ఇప్పుడు పల్నాడు కావచ్చండి, పల్నాడు అని ఎందుకు అంటున్నాం? అక్కడ ఈవీఎం పగలగొట్టాడు ఒక ప్రజాప్రతినిధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇది వైకాపా పార్టీలో ఉన్నటువంటి మొత్తంగా అండి. నేను చిన్న ఒక నిమిషం చెప్పి కంక్లూడ్ చేస్తాను మేడం. మోదీ గారు ఈ రోజు రాత్రి 72 మందితో ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా ఆయన ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించాలని ఆయన బలీయంగా కోరుకుంటున్నారు. కాబట్టి మంత్రివర్గంలో కొత్త వారికి సోటేయటం, ఎప్పుడు లేని విధంగా 5 మైనార్టీలకు కూడా అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేశారు వాస్తవంగా. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి నిధులతో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా మేము కూడా బీజేపీ పార్టీతో 1999లో ఏ విధమైనటువంటి మాకు ఆ గౌరవం ఉందో ఈ రోజు 25 సంవత్సరాల తర్వాత మాకు కేంద్రంలో ఆ గౌరవం వచ్చిందండి. ఖచ్చితంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి కూటమితో కలిసి సుస్థిరమైనటువంటి పాలన అందించడానికే మేము ముందరకెళ్తానంటాం. అది కూడా మా అధినాయకుడు మేము గెలిచిన 2వ రోజు ప్రెస్ మీట్ పెట్టారండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఆయన ఒక విన్నపం చేశారు. మీరు గతంలో లాగా వాళ్ళు ఏదో మన మీద దాడులు దౌర్జన్యాలు చేశారు, అవి మనకొద్దు. మనం సుస్థిరమైనటువంటి పాలన కోసం ముందరకెళ్తున్నాం, మీరు అందరూ సమన్వయం పాటించండి. నేను కూడా మారాను అని చంద్రబాబు గారు అన్నారండి. నేను గతంలో బ్యూరోక్రాట్ పరిపాలించే వాళ్ళండి, ఇప్పుడు ప్రజానాయకుడు పరిపాలిస్తాడు, అది కూడా మనం చూడాలని చెప్పి ఆయన మాట్లాడటం చాలా గర్వించదగ్గ విషయం. రైట్ అండి. కరెక్ట్ గా 48 గంటల్లో ఆయన మీరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కొత్తదనం అయితే కనబడుతుంది. వెంకటేశ్వరరావు గారు, లిక్కర్ స్కామ్ విషయం ఒకటి మాట్లాడదాం. చాలా పెద్ద ఎత్తున ఇదేదో ఆంధ్రప్రదేశ్ని కుదేలు చేయబోయే అంశంలా కనబడుతుంది. ఇలా అధికారంలోకి రావడమే మీరు ఫస్ట్ తీయబోయే పెద్ద, ఎందుకంటే ఎంతోమంది మహిళలు ఎంత బాధపడ్డారో ఈ విషయంలో, ఎంతమంది వాళ్ళ జేబులు ఖాళీ చేసుకున్నారో తెలిసిందే. కాబట్టి దానికంటే ముందుగా ఇంకొక విషయం అడుగుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా వచ్చారో లేదో, అలా నిన్నంతా ఆదేశాలే, అధికారులకు ఇచ్చిన ఒక 10 ఆదేశాలు వినబడినాయి. అది వర్షాలు వచ్చే సందర్భంలో రైతులకు కానీ, వ్యవసాయ శాఖకు కానీ, లేదంటే వాటర్కి కానీ, ఇరిగేషన్కి కానీ, రోడ్లకు కానీ, అన్ని రకాలుగా. అంటే ఒక ముఖ్యమంత్రి ఇన్ని ఆదేశాలు ఇచ్చారు, ఇన్ని కార్యక్రమాల మీద ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనేది ఒకటి వినబడింది. అంటే ఇలాంటివన్నీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కొత్తగానే ఉంటున్నాయి. ఇంకా మనం మొత్తం మళ్ళీ ఒక పాత పరిస్థితుల్లోకి మళ్ళీ వెళతామేమో అనిపిస్తుంది చూస్తుంటే. మీరేమంటారు? వాస్తవంగా ఇది కొత్త కాదండి. ప్రభుత్వం యొక్క విధి, రాజకీయాలకి ఒక పార్టీ ప్రజల చేత ఓట్లు వేపించుకుని గెలిచి ప్రభుత్వంలో నడపడానికి వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళకన్నా స్టార్టింగ్ లో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తేడా ఏంటనేది. ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం అంటే ఏంటో తెలియదు, ప్రజాస్వామ్యం అంటే తెలియదు. ఏదో ఒకసారి వచ్చారు, ప్రజలు భావోద్వేగంతో ఓట్లు వేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి అధికారం ఇచ్చింది మనం సంపాదించుకోవడానికి, మనం సంపాదించుకోవడానికి అనే ఏకైక ఎజెండాతో పోయారు వాళ్ళు. ఆ పరిస్థితి అన్నది ఇవాళ అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఏ వ్యవస్థ అదే ఇవాళ IAS IPS 5 సంవత్సరాలు కోర్టు తిరుగుతూనే ఉన్నారు. ఇవాళ ఆయనతో అంటగాగినటువంటి వాళ్ళ పరిస్థితి చూడండి, అగమ్య గోచరం. దాదాపు ఒక 15 మంది IPS ఏం చేయాలో తెలియక వస్తున్నారు వాళ్ళు. ఒక పక్కన 10 మంది దాకా IAS ఏంటనేది ఇవాళ కూడా చూస్తారు. ఇవాళ పేపర్ లో కూడా ఎవరు వివేక్ యాదవ్ శ్రీలక్ష్మి అంట, పాప ఆమె ఈయన సపోర్ట్ కేసుల్లో ఉంది. గతంలో మళ్ళా వచ్చి పోస్టింగ్ తెచ్చుకుని మళ్ళా అదే స్థానంలోకి వెళ్ళింది. ఇంకా అసలు వాళ్ళకి బుద్ధి మారదు. వాళ్ళకి ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చూడండి. వాళ్ళ ఇదే కదా వీళ్ళు చేసిన ఘనకార్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోండి లక్ష్మి గారు, ఒక రాజకీయ పార్టీ ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంటది. IAS నుంచి ఒక బ్యూరోక్రాట్ మొత్తం ఒక పై నుంచి కింద దాకా ఒక వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థతో మమేకమై 5 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకి మంచి ఏం జరగాలి, ఎలా చేయాలి అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఐడియాలజీని షేర్ చేసుకుని ఎలాంటి ప్రభుత్వం అంటే. అంతేగాని ఒక రాజకీయ పార్టీ గెలిచడంగానే వీళ్ళందరినీ వీళ్ళ ఇష్టానుసారంగా కార్యకర్తలా వాడుకుంటారు కాదు కదా. అట్లాగే వీళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అంచెల్ రిటైర్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రజాసేవలో ఉండాలి. వీళ్ళు IAS కానీ IPS కానీ
వాళ్ళ రిటైర్మెంట్ అయిన దాకా వాళ్ళ యొక్క బాధ్యత అంటే ప్రజలకు మంచి చేయాలి. అవును, ప్రజలకంటే ట్యాక్స్ నుంచి వాళ్ళకి ఇచ్చే జీతాలు ఇవి మర్చిపోతున్నారు. ఇవి మర్చిపోయి ఏ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వానికి తందానంటాం కేవలం ఏం లేదండి, ఇదంతా కూడా అవినీతే. వీళ్ళు కూడా మేము రిటైర్ అయ్యేదానికన్నా మేము కూడా కొన్ని 100 కోట్లు సంపాదించుకోవాలి, ఎవరికి జీ హుజూర్ అంటే మన ఇష్టానుసారంగా మనం దోసేసుకోవచ్చు అనే ఏకైక ఎజెండాతోనే ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శాఖలన్నీ కూడా పనిచేస్తున్నాండి. నేను ఏ శాఖను కూడా తీసేట్లు, అన్ని శాఖలు అందరూ ఉన్నారంటే ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు మంచాడు, కానీ ప్రతి శాఖ కూడా నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మనం అంటే ఇవాళ కేంద్ర మంత్రుల గురించే మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిన లిక్కర్ స్కామ్, ఇక్కడ నుంచి ఢిల్లీకి కూడా దీని లింకులు ఉన్నాయి అనే విషయం ఒకటి తెర మీదకి వస్తుంది. ఇందులో భాగంగా ఆయన మన వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారి మొత్తం విషయాలన్నీ బయట పెట్టబోతున్నారు అనేది కూడా తెర మీదకి వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఎంతమంది అధికారులు ఇప్పుడు అప్రూవర్స్గా మారబోతున్నారు? ఒక్కొక్కరు అప్రూవర్స్గా మారితే ఏంటండి అసలు? ఇక అంటే ఒక ప్రభుత్వానికి ఈ జరిగిన నష్టం గురించి లెక్కలేసుకోవడానికి సమయం సరిపోతుందేమో, దీని మీద ఒక కమిటీ పెట్టాలేమో సపరేట్గా. ఖచ్చితంగా మీరు అందరూ టైం తీసుకున్నప్పటికీ కూడా టైం తీసుకున్నాండి. ఎందుకంటే వ్యవస్థని ఒకసారి ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా కొంత టైం తీసుకుంటది. ప్రక్షాళన చేయాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రక్షాళన చేయకపోతే ప్రజలకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతకలేరు. అందించే ఉంటది. ఏ అధికారి అంటే అధికారి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కొమ్మకపోవటం వాళ్ళ ఇష్టానుసారం. ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన పోతుంది, ఏ రకంగా సంపాదించుకుందామని ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రక్షాళన చేయాలి శాఖలన్నీ కూడా. మేము కూడా రేపు కనుక మీటింగ్ జరిగితే ఖచ్చితంగా మా మీటింగ్ లో మా పవన్ కళ్యాణ్ గారికి ఇదే చెప్తాం. మేము ఫస్ట్ మనం చేయాల్సింది ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థని కూడా ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసలు ఇవాళ ప్రభుత్వం మారగానే ఈ సోకాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ భయపడుతున్నారంటే అంటే ఎంత తప్పు చేస్తుంటారు వీళ్ళు, ఎంత దుర్మార్గాలు చేశారు వీళ్ళు ఇవాళ. అందుకే కదా ఇవాళ ఖచ్చితంగా ఒక 1 year తీసుకోండి, 2 years తీసుకోనండి, ఇది ఒక మోడల్ అవ్వాలి. మళ్ళీ ఇందాక కూడా మీరు అన్నారు, ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశంలో ఒక మోడల్ గా ఉండాలి. పరిపాలనలో ఒక మోడల్ గా ఉండాలంటే ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందే. దానికి టైం తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరు కూడా అత్యంతం లేదండి, ఎవరిని కూడా అయ్యో పాపం అనవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తూ ప్రజలకు మంచి చెయ్యకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. ఇవాళ ఏంటంటే లిక్కర్ పాలసీ ఏం చెప్పాడు ఆ రోజున? అన్నొస్తాడు మళ్ళా తీసేసిన తర్వాత వచ్చి ఓట్లు అడుగుతున్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా అసలు ముందు కాదంటే పాడు ఏమంటారు స్పిరిట్ అంటే వాళ్ళు అమ్ముతుంది. మొత్తం స్పిరిట్ అమ్మారు. అదే 5 ఏళ్ళు తాగిపించారు. ఏ హాస్పిటల్ చూసినా హాస్పిటల్లో కేసుల్లో దాదాపు 10 to 15% ఉన్నాయంటే లిక్కర్ ఎఫెక్టెడ్ కేసులు. ఈ రకంగా నాశనం చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు వదిలిపెట్టాలి? ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలండి. క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాల్సిందే. ఖచ్చితంగా బుక్ చేస్తేనే తర్వాత తరంలో వచ్చేటటువంటి ఈ సోకాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఆలోచనతో పనిచేస్తారు. మనము అత్యున్నత చదువు ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక పదవిలో ఉన్నామంటే మనం ప్రజలకు మంచి చేయాలి. కానీ వాళ్ళ జీతాలు తక్కువ ఉన్నాయండి. ఇవాళ లక్షల జీతాలు ఉన్నాయండి, లక్షల్లో జీతాలు ఉన్నాయి. ఇల్లు ఉంది వాళ్ళకి, వాళ్ళ పిల్లలను స్కూల్ తీసుకెళ్ళడానికి ఒక 2 అటెండర్లు ఉంటారు, ఒక కార్ ఇస్తున్నారు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళు కూర్చోబెడితే అవినీతి దేనికండి? ఇంకా దేనికంటే అవినీతి ఏం చెప్తుంటారు వీళ్ళంతా? ప్రజలకు మంచి చేయకుండా ఈ రకంగా నాశనం చేస్తుంది. చూసాం కదా అమరావతి నాశనం చేసిన దాంట్లో, R5 జోన్ అనే దాన్ని నాశనం చేసిన దాంట్లో ఈ వివేక్ యాదవ్ గారు, ఈ శ్రీలక్ష్మి గారు ముఖ్య భూమికంట. ఇట్లా ప్రతి సెక్టర్ అండి, ప్రతి సెక్టర్ లో ఈ ఐఏఎస్ లో ఇష్టానుసారంగా నాశనం చేశారు. వీళ్ళందరి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. రేపు రాబోయే వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిందే. ఎప్పుడు కూడా మన చరిత్ర అంటాం. ఏంటి చరిత్ర అంటే? చరిత్రలో మంచి ఉంటది, చెడు ఉంటది. మంచిని మనం స్వీకరిస్తాం, చెడు చేసినట్టే గుర్తు చేసుకుని ఈ లెక్క చెడు చేయకూడదు అనుకుంటాం. అందుకని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మళ్ళా భావితరాలకు ఒక చరిత్ర అవ్వాలి. ఈ యొక్క 5 సంవత్సరాల పాలన ఖచ్చితంగా దానికి అడుగులేస్తాం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చెప్తున్నాను, పెద్దల అంజనేయ రెడ్డి గారి సమక్షంలో చెప్తున్నాను. మళ్ళా ఈ 5 సంవత్సరాలు అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్ర రాష్ట్రం ఒక ఉదాహరణగా, ఒక చరిత్రగా నిలిచే విధంగా ఖచ్చితంగా పరిపాలన చేస్తాం. ఖచ్చితంగా ఆంజనేయ రెడ్డి గారు ఏ కసితో అయితే ఇక్కడ దాకా వచ్చారో ఇదే కసి ఇంకో 5 ఏళ్ల పాటు కొనసాగిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్లన్నీ కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు ఆబ్కారీ వ్యవస్థలో అంటే మీ నెల్లూరు నుంచే నేను మొదలు పెట్టానండి. స్ట్రింగ్ ఆపరేషన్ ఒకటి చేసాం మద్యం దుకాణాలు జరుగుతున్న అవకతవకలు. వాసుదేవరెడ్డి గారికి సంబంధించిన అనేక విషయాలు ఆ రోజు నేను బయటపెట్టడం జరిగింది. మేము మహా న్యూస్ తరపు నుంచి వాసుదేవరెడ్డి గారు 2 కార్పొరేషన్లకి మొత్తం కీ రోల్గా ఆయనే ఉండి కొనేది జరిగేది.
బయటకు చూపించే లెక్కలు 20% అయితే మొత్తం లోపల దాచుకునేది 80% అంతా గుట్టుచప్పుడు కాకుండా. అందుకే కరెన్సీ పెట్టారు. 5 ఏళ్ల పాటు ఇదే జరుగుతున్నా సరే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, ఎవరేం మాట్లాడలేదు. బట్ ఇప్పటికైనా సరే వాసుదేవరెడ్డి గారి మెడకి ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో మరి ఆయన అప్రూవర్గా మారతారు అంటున్నారు. ఇలాంటి అధికారులు అంటే కొండ చిలువల్లాగా ప్రజల సొమ్మును తినేసిన ఇలాంటి అధికారులు, కార్పొరేషన్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అధికారులు వెనక పని చేయించిన మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ప్రభుత్వం ఉందా? ఏం జరిగింది 5 ఏళ్ల పాటు? ఈ లెక్కలన్నీ బయటికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఈసారి సహకరిస్తుందా? ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి. మేడం, ఆంధ్రప్రదేశ్లో 2019లో వైసీపీ ప్రభుత్వము మ్యాసివ్ మెజారిటీ తోటి అధికారానికి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దశల వారీ మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం. ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్ మహిళలు జగన్మోహన్ రెడ్డి యువకుడు మాట ఇస్తున్నాడు, ఈ మద్యం వల్ల మా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, పేదలు, వాళ్ళ ఇళ్లలో ప్రశాంతత లేదు, భర్తలతో సమస్యలు ఉన్నాయి, సంపాదించిందంతా మద్యానికి ఖర్చు పెడుతున్నారు, పిల్లలకు చదువు సరిగా చెప్పించే పరిస్థితి లేదు, ఇళ్లలో శాంతి దౌర్జన్యాలు, మహిళల మీద దౌర్జన్యాలు, ఇవన్నీ మహిళలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించారు. ఎందువలంటే కొత్తవాడు, అంతకుముందు ఆయన పరిపాలన లేడు, యువకుడు, మాట చెప్తున్నాడు, ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు, మన జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, మనం ఆర్థికంగా నిలబడతామని ప్రత్యేకంగా మహిళలు విశ్వసించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. ప్రధాన కారణం మద్య నిషేధం. నేను దశల వారీ ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, నేను 2024 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించకుండా ఎన్నికలకు రాను అని అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ మాట కొట్టబడి నిలబడలేకపోయి. ఇంకా దుర్మార్గం ఏమిటంటే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని బ్యాంకుల్లో చూపించి 1000 కోట్ల రూపాయల అప్పులు, 20 సంవత్సరాల వరకు ఆదాయాన్ని బ్యాంకుల్లో చూపించి 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. 20 సంవత్సరాల వరకు మద్యం వ్యాపారం చేయడం అనేది ఆయన ఇచ్చిన హామీ ప్రకారం నడిచింది. కాబట్టి మద్య నిషేధం ప్రశ్న లేదు. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఈ గవర్నమెంట్ కు ఉంటుందా అండి? మరి అప్పు తెచ్చారు కాబట్టి దాన్ని అలా కొనసాగించాల్సిందేనా? లేదు కొనసాగి గవర్నమెంట్ అన్ని నిర్ణయాలను తిరగదోడుతుంది ప్రభుత్వము. ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా తిరగదోడుతుంది. ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వము. ఈ ప్రభుత్వము శక్తివంతమైన ప్రభుత్వము కాదండి. అసలు నిజంగా మద్యం మీద అప్పు తెచ్చుకోవడం ఏంటి? మా దగ్గర ఇంతమంది తాగే వాళ్ళు ఉన్నారు, ఈ తాగడం ద్వారా మాకు ఇంత లాభం వస్తుందని ఒక రకంగా ఇలా ప్రాణాలు తాకట్టు పెట్టినట్టే కదా. దీని వెనక పెద్ద కుట్ర ఉందమ్మా. గవర్నమెంటే ఈ యొక్క మద్యం షాపులు నడపడం ఏదైతే ఉందో దాని వెనక పెద్ద కుట్ర ఉంది. ఏమి కుట్ర? అయిన వాళ్ళకి దోచిపెట్టడము, 1000 కోట్ల రూపాయలు సంపాదించడము, ఎక్కడ ఎంత మద్యం తయారవుతుందో ఎవరికి తెలియదు, అది డిస్టిలరీస్ కి ఎంత వస్తుందో ఎవరికి తెలియదు, డిస్టిలరీస్ నుంచి షాపులకి ఎంత వస్తుందో, స్టాక్ పాయింట్ల నుంచి షాపులకి ఎంత వస్తుందో తెలియదు. ఇది ఏదే లెక్కలు ఉండదు, ఆ డిజిటల్ పేమెంట్ ఉండదు, నేరుగా డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయో తెలియదు. నాకు నా మిత్రుడు ఒక అతను చెప్తున్నాడు, సుమారు 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈ లిక్కర్ లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో చాలా లోతుగా పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటుంది. ఎవరి మద్యంలో మొన్న మా నెల్లూరు లోక్సభ పోటీ చేశాడు ఒక ఆయన విజయసాయి రెడ్డి గారు, ఆయన కూడా డిస్టిలరీస్ ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ లబ్ధి పొందారు. కాబట్టి కొత్త పాలసీ ఏ విధంగా వస్తుందో మనం చూడవలసి ఉంది. ఇలా ప్రతిరోజు అది లిక్కర్ ని నియంత్రించే విధంగా, లిక్కర్ పాలసీ వల్ల డిస్కరేజ్ అయ్యే విధంగా ప్రజలు ఈ లిక్కర్ విషయంలో ఆ విధమైన ఒక మంచి పాలసీ, ఒకవేళ ఏదైనా లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ కొనసాగుతుంటే ప్రజలకు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండే లిక్కర్ తయారీ కూడా దాని మీద కూడా
శ్రద్ధ పెట్టాలా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం శక్తి సామర్థ్యాలు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంది. సరిగ్గా రెండోది ఈరోజు సరిగ్గా దీని లెక్కలన్నీ బయటకు వస్తే గనక ఢిల్లీ లిక్కర్ పాలసీలో జరిగిన దానికంటే కూడా ఇంకా డబలే ఉండొచ్చు. లిక్కర్ పాలసీ ఎంతమ్మా 1150 కోట్లు, ముందు 200 కోట్లు అనుకున్నారు, 1150 కోట్లకు జరిగింది. ఇది వేల కోట్లు బయటకు వస్తాయి. ఎవరు దోషులు తప్పించుకోలేరు, ఎవరు చట్టాన్ని వ్యతిరేకించలేరు, చట్టం ముందు నిలబెడతారు. ఒకటి రెండోది ఇందాక మన మిత్రుడు సాహెబ్ని అడిగారు, మీకు ఏ శాఖలు ఇస్తే మంచిది, ఎక్కడ రాష్ట్రానికి ఏదో మంచిది. నా అభిప్రాయం ఏంటంటే ఏ శాఖ అయినా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అది పరిశ్రమల శాఖ ఇచ్చారు ఉపయోగపడుతుంది, లేదా ఇరిగేషన్ శాఖ ఇచ్చారు ఉపయోగపడుతుంది, లేదా ఇంకేదో ఫైనాన్స్ శాఖలో ఏదైనా ఉంది ఉపయోగపడుతుంది. నేనేమంటున్నంటే ఏ శాఖ అయినా ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది. బట్ కూర్చొని శాఖ నడిపేవాళ్ళు, వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క ప్లాన్స్, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన 3 మంత్రులు కూడా పరిపూర్ణ అవగాహన ఉంది. రామ్మోహన్ నాయుడు చాలా చిన్న వయసులో ఉన్నాడు, చాలా సేవాభావం గల వ్యక్తి, చాలా విషయాలు పరిశీలించాడు. ఈ 10 సంవత్సరాల సమయంలో రాజకీయాలు చాలా దగ్గరగా పరిశీలించాడు. ఏమిటి పరిపాలన, ఏమిటి, ఏ విధంగా ఉంది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏ శాఖ ఇచ్చినా అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మంచి జరుగుతుంది, మంచి జరగబోతుంది. ఇంకొక అద్భుతమైన విషయం, ఈ రోజు ప్రధానమంత్రి గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆ బాడీ లాంగ్వేజ్, ఒకరి పట్ల ఒకరు విశ్వసనీయత, ఒకరి పట్ల గౌరవం. మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు పవన్ గురించి? ఇలా పవన్ కాదు తుఫానయ్య అన్నారు ఒకటే మాట అందరి ముందు పార్లమెంట్ పార్టీ మీటింగ్ లో. కాబట్టి ప్రధానమంత్రి గారి ప్రత్యేకమైన శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఇంకోటి రెండోదమ్మా, ఈరోజు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ పరిపాలనా వ్యవస్థ శాశ్వతం కదా. పొలిటికల్ పార్టీస్ మేకమ్ అండ్ మేగో, కానీ గవర్నెన్స్ అండ్ పరిపాలనా వ్యవస్థ అది శాశ్వతం కదా. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి తీసుకోవాలి. అవినీతి అధికారుల మీద, అవినీతి అధికారులు అంటకాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ పడాలి. ఎందుకంటే ఎవ్వరూ చట్టాన్ని తప్పించుకోలేరు, తప్పించకూడదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలా. ఈ ప్రభుత్వం నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళు చట్టాలను ఎదుర్కోవాలా, న్యాయస్థానాలను ఎదుర్కోవాలా, తప్పు చేస్తుంటే శిక్షించబడాలి. సాహెబ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఒక ఈ ఆబ్కారీ మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరు లిస్టులో ఉన్నారో, కానీ మొత్తానికి వాసుదేవరెడ్డి గారు అప్రూవర్గా మారబోతున్నారు అనే ఒక వార్త అయితే ప్రధానంగా వినబడుతుంది. అసలు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారంటే మీకు మొత్తం తీసుకొచ్చి ఫైల్స్ తీసుకొచ్చి జరిగిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది కానీ ప్రభుత్వం చేసినవి కానీ అంతా మీకు ఓపెన్గా దొరికేసినట్టే. ఏంటి అంత ఈజీగా అయిపోయింది అనిపిస్తుంది ఇక్కడ? మేడం, ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. ఇక్కడ గత ప్రభుత్వంలో అబ్కారీ తర్వాత ఈ మద్యం కార్పొరేషన్ వేరుగా ఉండేయండి, బెవరేజెస్ కార్పొరేషన్ రెండు. అదేనండి, కార్పొరేషన్ రెండు వేరుగా ఉండేది. అవును. సో ఇక్కడ ఏంటంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చేసి రెండింటిని మెర్జ్ చేశారు. అసలు ఇక్కడే వివాదానికి తెరలేసింది. ఏమంటానంటే వాస్తవంగా డిస్టిలరీస్ కంపెనీస్ ఇచ్చే ప్రైస్ ని అబ్కారీ వాళ్ళు ప్రైస్ లిస్ట్ చేసేవాళ్ళు అండి. దాన్ని బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఆ ప్రైస్ లిస్ట్ డీకోడ్ చేస్తూ అయ్యి షాపులు చేసేవాళ్ళు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకటే అవటం వల్ల 10 రూపాయల మద్యం సీసాని 20 రూపాయలకు కొని 20 రూపాయలు దాన్ని రవాణా ఛార్జీలు అయ్యి అని చెప్పి ఇంకొక 20 రూపాయలు యాడ్ చేసి 40 రూపాయలు యాడ్ చేసేసి వాళ్ళు ఆ పెంచిన అమౌంట్ ఏదైతే 200 రూపాయలకు అమ్మారో ఆ 120 రూపాయల డిఫరెన్స్ చూపిలే ఎక్కడ కూడా. ఇక్కడ భారీ అవకతవక జరిగింది. తమరు కూడా రీసెర్చ్ చేశారంటున్నారు, ఈ విషయం బయటకు వచ్చే ఉండొచ్చండి. సో ఇంకో పాటు ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఏమండి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళే ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ బయటకు వెళ్లకుండా ఉండటానికి జోనల్ వైజ్ ఒక మాజీ అధికారులు పెట్టుకున్నారండి. ఎవరైతే వాళ్ళకి అనుమాయులుగా పనిచేశారో వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉండేయండి. దీని మీద నేను రీసెర్చ్ చేశాను, స్టడీ చేశాను. నా దగ్గర కీలకమైన రిపోర్ట్స్ కూడా నేను ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చానండి. నేను క్షుణ్ణంగా దీంట్లో ఏ స్థాయి అధికారులు ఏమేం చేశారు, ఏ డిపోల్లో ఏ అధికారులు ఏమేం చేశారు అనేది నా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. దీంతో ప్రధానంగా ఏమైందంటే ఈ వచ్చే అమౌంట్ ని డైవర్షన్ చేశారు. పైపెచ్చు మరి 20 సంవత్సరాలకి మద్యం కార్పొరేషన్ తాకట్టు పెట్టేసి మరి దాదాపు
మనకి అధికారికంగా 15,000 కోట్లు అంటున్నారు, ఇది తెచ్చింది 30,000 కోట్ల దాకా తెచ్చారండి. అది కూడా బయటకు వచ్చింది. ఈ అమౌంట్ తీసుకొచ్చి ప్రతి నెల మేము కొంత అమౌంట్ జమ వేస్తామన్నారండి కార్పొరేషన్. కానీ ఇక్కడ ఏం చేశారంటే డిజిటల్ పేమెంట్లు లేవండి ఇక్కడ. దీంతో పాటు మరి వీకెండ్స్ లో శని ఆదివారాలు అమ్మేటువంటి అమ్మకాలు ఎక్కడ చూపిలా, ఇది నోట్ చేసుకోవాలి మేడం. శని ఆదివారాలు అమ్మేటువంటి మద్యం లెక్కర సేల్ ఎక్కడ చూపిలేదండి. కాబట్టి ఇక్కడ భారీ అవకతవకలు జరిగినాయి. నేను అంటాను సంవత్సరానికి 10 నుంచి 12,000 కోట్ల రూపాయల మధ్య ఈ అమౌంట్ డైవర్షన్ అయింది. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ మద్యం కార్పొరేషన్ మీద మరి ఎవరెవరి ద్వారా భారతీ రెడ్డి గారికి అందినాయో అవన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ వాసుదేవ్ రెడ్డి అప్రూవర్ గా మారారంటే ఆయన కాదండి, ఇంకో 10 నుంచి 15 మంది అధికారులు ఉన్నారు. దీంట్లో ఏంటంటే అధికారులు వెనుకున్న ఆ నలుగురు వెనుకున్న ప్రభుత్వం ఏమండి ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అధికారులు తీసుకున్నారండి, రిటైర్ అయినటువంటి అధికారులు పెట్టుకున్నారు అక్కడ అవుట్ సోర్సింగ్ లో. వాళ్ళతో పాటు నలుగురు రాజకీయ నాయకులు కలిసి ఏమండి నలుగురు రాజకీయ నాయకులు కలిసి ఈ తంతు మొత్తం కూడా ఏంటంటే జోన్ల వైజ్ విభజించుకున్నారు. 4 జోన్లు చేశారండి. ఆ జోన్ల ప్రకారం ఏంటి, మనకి నెక్స్ట్ డే ఈ రేత్రి జరిగినటువంటి సేలు ఏదైతే 10 గంటల దాకా జరిగిందో నైట్, ఆ సేల్ ని నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా వాళ్ళకి అప్డేట్ చేయాలండి. దీంట్లో ఏంటంటే ఎక్కువ కూడా ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా అవకతవకలు చేయడానికి క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ నాకు ఒకటి చెప్పండి అంటే నా స్ట్రింగ్ ఆపరేషన్ లో నాకు అర్థం కాని ఒక విషయం జరిగింది. ఇంత కరెన్సీని ఎలా మూవ్ చేసేవాళ్ళు రోజు అని సంచుల్లో పెట్టి రేపు మార్నింగ్ అంతా అది వెళ్ళేదా, 2 రోజులకు ఒకసారి వెళ్ళేదా, ఒక రోజుకి ఒకసారి వెళ్ళేదా, అది మాత్రం నాకు అంత చిక్కలేదు. లేదండి ఇది చేసింది చెప్పండి. ఈ అమౌంట్ ఏం చేశారంటే మీరు అనుకున్నట్టు వేరే వాళ్ళకి వచ్చేది కాదండి, అక్కడ ప్రజాప్రతినిధులు వీళ్ళకి అనుకూలంగా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఇసుక లారీలో తాడేపల్లి వచ్చేది. ఇప్పుడు ఇసుక లారీని అక్కడ దిగిన ఎవరు పట్టించుకోరు కదండి, కింద వేసేసి పైన ఇసుక కప్పేవాళ్ళు, అది తీసుకొని వచ్చేసేవాళ్ళు. అది తీసుకొచ్చి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒకసారి డంప్ చేసి ఆ అమౌంట్ వెళ్లాల్సిన చాటుకి కంటైనర్ లో వెళ్ళిపోయేదండి. ఇదంతా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అనుమానాలు రాకుండా వాళ్ళు ఒక క్రియాశీలకమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేసుకోవడం వల్ల ఒక మద్యం కార్పొరేషన్ ఏమన్నది ఇసుక దాంట్లో ఎంత చూసుకున్నారండి, ఇసుక తన అనుమానాలకు ఇచ్చి అంటే ఇటువంటి తర్వాత మైనింగ్ లో కావచ్చు ఇవన్నీ బయటికి లాగాలండి. మద్యం కార్పొరేషన్ లో 1000 కోట్లు వాసుదేవ్ రెడ్డి అనేటువంటి అతను అప్రూవర్ గా మారారు. దీంతో పాటు చూడండి 8 మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని అవుట్ సోర్సింగ్ దాంట్లో పెట్టుకున్నారండి అధికారులు. వాళ్ళ పాత్ర క్రియాశీలకం ఇక్కడ, వాళ్ళు కూడా బయటికి రావాలి. సో వాసుదేవ రెడ్డి ఒక్కళ్ళు ముందుకు వచ్చేసారు కాబట్టి ఇక మొత్తం వస్తారు. ఆ డబ్బు ఎలా వెళ్ళింది ఏంటి, ఆంజనేయ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి దీని మీద, మళ్ళీ రేపు దీని మీద మాట్లాడదాం ఈ విషయం. మేడం మీరు మనీని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారనేది చాలా సమస్య అనుకుంటున్నారు. చాలా తేలికమ్మా, చాలా తేలిగ్గా సీఎంఓ ఆఫీస్ నుంచి అన్ని చెక్ పోస్ట్ ఫోన్ వస్తుంది, వెహికల్ నంబరు, ఆ వెహికల్ నంబర్ నాకొద్దు నేరుగా వదిలేయండి అని. సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఎవరు ఆపుతారమ్మా, ఏ చెక్ పోస్ట్ ఉన్నది, చాలా సులభం డబ్బులు చేరడం, అది సమస్య కాదు. ఒకటి ఉండదు. నా ఆందోళన ఏమిటంటే వాసుదేవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అప్రూవర్ గా మారుతున్న సందర్భంలో వాళ్ళకి రక్షణ కల్పించాలా, వాళ్ళ ప్రాణాలకు హాని ఉంటుంది. ఎవరెవరైతే అప్రూవర్ గా మారుతున్నారో వాళ్ళ యొక్క రక్షణ విషయంలో, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఖచ్చితంగా అలాంటి సెక్యూరిటీ కల్పించడం ద్వారా ఆయన అప్రూవర్ గా మారితే ఆయన సేఫ్, ప్రజలు సేఫ్, దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా అప్రూవర్ గా మారి మిగతా చోట్ల జరిగిన అవకతవకల మీద కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి బాబాయ్. అంటే దాదాపుగా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే అండి, అంత ఈజీగా అయితే ఉండబోదు. ఇప్పటి నుంచి ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో ఒక పక్కన ఆ తప్పుల లెక్కలు జరుగుతూ ఉంటాయి, ఇంకోవైపు అభివృద్ధి లెక్కలు జరగాలి. 2 రకాలుగా మరి 2 ట్రాకుల మీద ప్రభుత్వం ఎలా వెళుతుందో ఇంకో 48 గంటల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతున్నట్టుగా ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ తర్వాత ఇక అసలు గేమ్ మొదలవుద్దేమో. ఎనీవే దానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. థ్యాంక్ యూ అండి. చిరంజీవి గారు చెప్పారు కదా, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్ అని. ఓకే, ఆంజనేయ రెడ్డి గారిలో మంచి జోష్ వచ్చింది మొత్తానికి కూటమి రావడం. రైట్ అండి, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, సాహిబ్ గారు, వెంకటేశ్వరరావు గారు, ముగ్గురికి ధన్యవాదాలు.